నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేత, మెట్రో 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి ముఖ్యమంత్రి వినతి. హిందూ దేవతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ బీఆర్ఎస్, గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేపీ యువమోర్చా, హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. తన వ్యాఖ్యలను బీజేపీ వివాదం చేస్తోందని ముఖ్యమంత్రి ఆక్షేపణ. పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా హిల్ట్ పాలసీ ఉందన్న కిషన్ రెడ్డి, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే జీవో తెచ్చారని విమర్శ. భూభారత్లో నియమ నిబంధనలు కఠినతరం చేస్తామన్న మంత్రి పొంగులేటి, స్థానిక ఎన్నికల తర్వాత భూతార్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడి. 2029 వరకు ఉచిత రేషన్ అందిస్తామన్న కేంద్రం, ఈపీఎఫ్ లబ్ధిదారుల కనీస పెన్షన్ పెంచే యోచన లేదని స్పష్టీకరణ. రాయ్పూర్ 2వ వన్డేలో కూడా సెంచరీతో అలరించిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తొలి శతకం నమోదు. దక్షిణాఫ్రికా ముందు భారత్ 359 పరుగుల భారీ లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రజలను అవమానిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. వివరాలు చూద్దాం. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. గాంధీ భవన్లో మంగళవారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బీఆర్ఎస్ మండిపడ్డాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పలు హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ఖండించాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు, యువమోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. గాంధీ భవన్లోకి వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హిందూ దేవతలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతాన్ని వాడుకున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఇవాళ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కూడా దాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు. మన జూబ్లీస్ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని బాహటంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిందువులను, హిందూ దేవతలను గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మజ్లిస్తో అంటకాగుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. హిందూ దేవుళ్లను రేవంత్ రెడ్డి కించపరచలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కులాన్ని, మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని చామల పేర్కొన్నారు. దీన్ని రాజకీయం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. In a party meeting at Gandhi Bhavan, addressing the cadre, he said that Congress is existing from the last 140 years. So he has compared that with the Hindu following the gods, multiple gods. So he compared that, talking about our own political party, how it existed and why the other political parties haven't existed for 140 years because of the freedom among the party. తన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. డీసీసీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. హిందూ సమాజం లాంటిది కాంగ్రెస్ అని చెప్పారని వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మెజారిటీ వర్గాన్ని అవమానించడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డి గెలుపుకు ఒక వర్గమే ఓటు వేసిందని ప్రశ్నించారు. మెజారిటీ వర్గ ఆచారాలను విమర్శించడం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర కూడా తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయన్నారు. ये लोगों को हिंदू का अपमान, हिंदू आस्था का अपमान कांग्रेस को और कांग्रेस की जो फ्रेंडली पार्टी है वो एक हैबिट बन गया है. जब भी देखो, कर्नाटक में देखो, केरल में, अभी तेलंगाना में वो मुख्यमंत्री है. क्या उनको सिर्फ एक ही कम्युनिटी वाले वोट दिया है क्या? मेरा दूसरा प्रश्न है, यही विषय जो अन्य धर्मों में, अन्य रिलीजन में रदर जहां ऐसे अगर कुछ कमियां दिखते हैं तो बात करें, देखेंगे. तो इन लोगों को बहुत इजी लग गया है
हिंदू और हिंदू आस्था के बारे में मजाक उड़ाना एक उनका हैबिट बन गया। హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా అవినీతి జీవోను తెచ్చారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు ఒకే విధానం, రైతులకు ఒక విధానం అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ పాలసీ ఉందన్నారు. హిందువులను, హిందూ దేవులను అవమానించే కార్యాచరణ కాంగ్రెస్ పెట్టుకుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తను ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తా ఉన్నారు. హిందువులకు సంబంధించినటువంటి దేవులను అవహేళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి సీఎం ఆహ్వానించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 3వ రోజు పలు అంశాలపై చర్చ జరిగింది. కనీస పెన్షన్ పెంపు ఆలోచన లేదని కేంద్రం సభలో స్పష్టం చేసింది. లోక్సభ, రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. అలాగే పలు బిల్లులపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. వివరాలు చూద్దాం. లోక్సభలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, నకిలీ వార్తలు, ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సహా సంచార్ సాథి అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. కేంద్ర ఆహార పంపిణీ వ్యవస్థకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 100% రేషన్ కార్డులు డిజిటలైజ్ అయ్యాయని వెల్లడించారు. దాదాపు 20.58 కోట్ల గృహ రేషన్ కార్డులన్నీ డిజిటలైజ్ అయ్యాయని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచిత రేషన్ 2029 వరకు అందిస్తుందని స్పష్టం చేశారు. सभी क्षेत्रों में हमारा नेटवर्किंग आज के दिन में परफेक्ट है. जहां भी अगर जरूरत है तो एफसीआई समय समय पर गोडाउन भी हायर करेगा और जो फेयर प्राइस शॉप अपॉइंटमेंट करना है, 4 पॉइंट को फेयर प्राइस शॉप को करना है, वो तो प्रदेश सरकार का काम है. पूरा टेक्नोलॉजी उपयोग करके हर एक व्यक्ति को प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में हर महीने 5 केजी रेशन इधर राइस और गेहूं हम हर महीने परफेक्टली देने का काम मोदी जी के कालखंड में शुरू हो गया है और आगे भी बढ़ रहा है. నకిలీ వార్తలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ పప్పు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. నకిలీ వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని అశ్విని వైష్ణవ్ అన్నారు. డీప్ ఫేక్ వంటి వాటిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధిలో చందాదారులుగా ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ పెంపు అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కనీస పెన్షన్ పెంపు ఆలోచన లేదని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో యజమాని ఇచ్చే 8.33% వాటాతో ఉద్యోగుల పెన్షన్ నిధికి నిధులు అందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఏటా దీని ద్వారానే ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తుఫానులు, వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నామని, దీని ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందని కేంద్రం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. ఇటీవలే మిషన్ మౌసం అనే కొత్త పథకం ప్రారంభించామన్నారు. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ముందస్తుగా వాతావరణ సూచనలు చేస్తున్నామని తెలిపారు. మోంతా తుఫాన్తో వరంగల్లో భారీ నష్టం వాటిల్లిందని, కేంద్రం వెంటనే రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలని లోక్సభలో ఎంపీ కడియం కావ్య కోరారు. అలాగే రోడ్ల మరమ్మతు సహా ఇతర పునర్నిర్మాణాలకు అమృత్ 2.0 కింద స్పెషల్ సెంట్రల్ ఫండ్ విడుదల చేయాలని కోరారు. I draw urgent attention of the House to the devastating damage caused by heavy rains and cyclone Monta in October 2025 across Greater Warangal. I urge the Honorable Minister of Housing and Urban Affairs to release special central funds under Amrut 2.0 for immediate resurfacing and flood resilient repairs.
of internal roads by March 2026. మరోవైపు రాజ్యసభ 0 అవర్లో పలు అంశాలను సభ్యులు లేవనెత్తారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నషాముక్త్ అభియాన్పై మాట్లాడారు. దీనికి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల సరఫరా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో నషాముక్త్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. which highlights the Nashamukt Bharat now covers all districts and focuses on awareness, counseling and treatment. Whether any recent district-wise survey or assessment has been conducted after the 2019 national survey to measure trends in substance use, especially among the youth and women, and the impact data state-wise and district-wise. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 1944 సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించడానికి తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చను ఎంపీ పురంధేశ్వర్ ప్రారంభించారు. పొగాకు వినియోగంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉందన్నారు. క్యాన్సర్, గుండె మరియు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల కారణంగా ఏటా 1.35 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రపంచంలోని పొగాకు సంబంధిత మరణాల్లో దాదాపు 6వ వంతు భారత్లోనే నమోదవుతూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం పొగాకు సాగుదారులపై ప్రభావం చూపుతుందని ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని సమాజ్వాదీ పార్టీకి చెందిన నరేష్ చంద్ర ఉత్తమ్ పటేల్ డిమాండ్ చేశారు. The central government gave up its excise rights and the duties which were levied under the central excise on tobacco products was given away in favor of the GST Council so that the council can levy compensation cess, and that compensation cess which would be collected on tobacco products in the place of excise would go for the compensation for the states for the initial years when they come into the GST. As a result, the central excise duty, the right was kept up, but the duties were minimal or completely zero. వచ్చే 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 262.68 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు వెల్లడించారు. త్వరలో మరో 40,000 ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే 2.5 ఏళ్ల పాలనలో 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులైనా ఇచ్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. భూభారత్లో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2 ఏళ్ల రెవెన్యూ పాలనపై సచివాలయంలో మంత్రి వివరించారు. రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. భూభారతిని సమగ్రంగా తయారు చేశామని 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించినట్టు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలోని పలు సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశామని తెలిపారు. భూభారత్లో చెప్పిన విధంగా భూదార్ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వాటిని పంపిణీ చేస్తామని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,25,000 అప్లికేషన్లు ఆనాటి ప్రభుత్వంలో వచ్చాయి. వాటిని కూడా ఈ భూభారత్లో మనం క్లియర్ చేస్తామనే ఆశ ఉంది. ఆనాటి ప్రభుత్వంలోనే ఆ భూభారత్ ఏదైతే సాదా బైనామాలకు సంబంధించింది కోర్టులో స్టే ఉంది, కోర్టులో స్టేని వేకేట్ చేపించాం. స్టేని వేకేట్ చేపించి వాటికి సంబంధించిన అప్లికేషన్లు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 9,25,000 అప్లికేషన్లకి అన్నిటికీ నోటీసులు ఇచ్చింది. అది కంప్లీట్ అయిపోయింది. వాటిని జస్టిఫికేషన్ వెరిఫై చేస్తున్నాం. రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయటం, ప్రభుత్వ భూములు అమ్మటం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోరుబాటు పట్టారు. ఈ నేపథ్యంలో మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి నిరసన దీక్షలు చేపట్టారు. హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినాదాలు చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని లేఖలో రాశారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేస్తున్నారని కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ జత చేస్తున్నామని, చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి లేఖ రాశారు. తెలంగాణ సంస్కృతిని మరిచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం రాజకీయం చేసిందని విమర్శించారు. मौत कभी अचानक आती है तो कभी दबे पांव। दुर्घटना प्रभावित गर्भवती महिला, थैलेसीमिया रोगी के लिए रक्त का अभाव जानलेवा हो सकता है। जिंदगी और मौत की इस लड़ाई में आप बन सकते हैं सुपर हीरो। रक्तदान करने से कम नहीं होता, गर्व होता है, जान बचाने का गर्व। आखिरकार मैं 18 की हो गई, तो इस बार मैंने वोट भी डाला और खून भी दे पाई। 65 साल की उम्र तक 177 बार किया स्वैच्छिक रक्तदान और यही है मेरा अभिमान। कीजिए रक्तदान और बनिए किसी के चेहरे की मुस्कान। लेकिन नन्ही सी जान आपका हमेशा करेंगे सम्मान। आप हो मेरे सुपर हीरो। रक्तदान यानी जीवन दान। थैंक यू। ब्लड ट्रांसफ्यूजन सर्विसेज डिवीजन DGHS, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 8 మండలాలు, రెండో విడతలో 8 మండలాలు, మూడో విడతలో 7 మండలాలు, మొత్తంగా 23 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీస్ శాఖ తరపున ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 1500 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని చెప్తున్న ఎస్పీ నరసింహతో మా సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నగరం నగరంతో సమర వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు జిల్లా ఎస్పీ నరసింహ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనకు 486 గ్రామ పంచాయతీలు 3 ఫేజ్లలో మనం ఎలక్షన్స్ని ఎదుర్కొనబోతున్నాం.
ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా భద్రతమైనటువంటి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రతి గ్రామంలో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, రీసెంట్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, పొలిటికల్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు, సాధారణమైనటువంటి గ్రామాలను గుర్తించడం, సమస్యాత్మకమైనటువంటి గ్రామాల పట్ల చాలా ఎక్కువ ఏకాగ్రత పెట్టి ఆ విలేజ్లో సమస్యలు సృష్టించే వాళ్ళని ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. ఒక్కొక్కరిని 5 లక్షల వరకు పూచికత్తిచ్చి మేము మంచిగా ఎలాంటి గొడవలు చెయ్యము, బైండ్ ఓవర్ చేస్తున్నాం. బైండ్ ఓవర్ అనేది కేసు కాదు, ఇది మన యొక్క మంచి కోసం చేసేటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎవరైనా అద్దు మీరితే, ఎవరైనా కేసులకు పాల్పడితే 5 లక్షల రూపాయలని వాళ్ళ యొక్క పూచికత్తుని గవర్నమెంట్కి జమ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదే తదుపరి వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ కానీ, కేసు గ్రావిటీ బట్టి పీడీ యాక్ట్ కానీ పెట్టబోతున్నాం. ఈ అన్నిటిని కూడా గ్రామాన తిరిగి గ్రామంలో ఉన్న పెద్దలకి, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగే రోజు నుంచి మనకు 9వ తారీఖు ఈవినింగ్ సాయంత్రం వరకు ప్రచార పర్వం ఉంటుంది. ప్రచార పర్వం తర్వాత ఎవరు కూడా బయటికి రాకుండా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సర్టన్ టైం ఇచ్చింది ప్రచారం చేసుకోవడానికి. ప్రచారం సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయకుండా మనం నిఘా పెట్టినాం. ఎవరైనా ప్రచారం లేనటువంటి సమయం, సైలెన్స్ డే, ఆ టైంలో ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎంతమంది సిబ్బంది ఓవరాల్గా ఈ 3 దఫాలో ఉన్న ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నారు పోలీస్ శాఖ తరఫు నుంచి? మనకు దాదాపుగా ప్రతి ఫేజ్లో 8 మండలాలకు 1500 మంది ఫోర్స్ని యూజ్ చేస్తున్నాం. 1500 మంది ఫోర్స్ తోటి మనం 8, ఈ 2వ దఫా కూడా 8 మండలాలు, 3వ దఫా 7 మండలాలు, మొత్తం 23 మండలాలలో మనం దాదాపుగా ఫేజ్ వైజ్ అన్నీ కలుపుకుంటే 4500 మంది పోలీసుని యూజ్ చేస్తున్నాం. మనం బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ విల్ డిప్లాయ్ ఫోర్స్. ఇది ఎస్పీ గారు చెప్తున్నటువంటి విషయం. ముందస్తుగా ఏదైతే చర్యలు చేపట్టడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా ఎస్పీ నరసింహ తెలిపారు. అశోక్, దూరదర్శన్, సూర్యాపేట జిల్లా నుంచి. దివ్యాంగులను సమానంగా చూసినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లు అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వారిని జాలిగా చూడకూడదని గౌరవించాలన్నారు. న్యూఢిల్లీలో దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సాధికారతలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిని రాష్ట్రపతి ప్రశంసించారు. వారి విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. 2012 పారాలింపిక్స్లో భారత్ ఒకే ఒక్క పథకాన్ని గెలుచుకుందని, 2024 పారాలింపిక్స్లో దేశం 29 పథకాలను గెలుచుకుందని గుర్తు చేశారు. ఇది భారత్ పారా అథ్లెట్లు సాధించిన పురోగతి ప్రమాణాలు తెలియజేస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. पिछले दशक के दौरान खेल कूद के क्षेत्रों में हमारे दिव्यांग बेटे बेटियों ने बहुत तेजी से प्रगति के प्रतिमान स्थापित किए. वर्ष 2012 के पैरालंपिक्स में भारत को 1 पदक प्राप्त हुआ था. समाज और सरकार की सजगता और सक्रियता के परिणाम स्वरूप वर्ष 2024 में पैरालंपिक्स में हमारे खिलाड़ियों ने 29 पदक प्राप्त किए थे. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని భవిత సెంటర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సుమారు 40 మంది దివ్యాంగులకు పలు రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే ఫిజియోథెరపీ, ప్రత్యేక విద్య వంటి సర్వీసులను భద్రాచలం ఫస్ట్ క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ శివనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి శివనాయక్ మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను ప్రత్యేక చిన్నారులుగా చూడాలని తెలిపారు. ఇక్కడ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. డిజేబుల్ అనే వర్డ్ని నేను అంగీకరించానండి. ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. సో మనం ఈ పిల్లలకి స్పెషల్ టాలెంట్ ఉంది, స్పెషల్ ఏబుల్డ్గానే మనం ట్రీట్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దాలని చెప్పి పేరెంట్స్కి, మరి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నా యొక్క సందేశం అండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా సేవా కార్యక్రమంతో వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగానే ఇక్కడ చూసుకుంటున్నారండి. చాలా సంతోషకరం. అలాంటి ఈరోజు ఈ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అలానే గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ని మీరు వాడుకొని మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ, మీకు తెలియని ఏమైనా స్కీమ్స్ ఉన్నా సరే మా కోర్టుకు వచ్చి శనివారం రోజు మీరు అప్రోచ్ అవుతూ మేము లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మాకు తగినంత సహాయాన్ని మేము కూడా ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.
ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ హాజరయ్యారు. దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన వారికి బహుమతులు, పథకాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ టిఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018 దివ్యాంగుల చట్టం ప్రకారం వారి హక్కులు, అవసరాలు పూర్తి చేసే విధంగా ప్రభుత్వాలకు నివేదిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. ఈరోజు మనము అంతర్రాష్ట్రీయ వికలాంగుల దినోత్సవాన్ని చాలా ఘనంగా ఇక్కడ ములుగులో జరుపుకోవడం జరిగింది. ఇంతకు ముందే దివ్యాంగులందరికీ ఒక స్పెషల్ స్పోర్ట్స్ ఈవెంట్ మనము చేయడం జరిగింది. దాంట్లో విజేతలందరికీ ఈ రోజు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అందరి వాళ్ళ ఏదైతే గ్రీవెన్స్ ఉందో దాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ ఇష్యూస్ ఏదైతే చెప్పారో అవన్నిటికి మేము ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ ఈ రోజు చాలా మంచిగా వాళ్ళు చాలా ఉత్సాహంతో వచ్చారు. ఇదే ఉత్సాహంతో ప్రజలందరూ వాళ్ళ కోసం పనిచేయడానికి మా జిల్లా యంత్రాంగం కూడా 100% సన్నిహితంగా ఉంది. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆయా దేశాల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సమస్యను సృష్టించిన వారే స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత 2 దశాబ్దాల్లో ఉద్దేశపూర్వకంగా తమ వ్యాపారాలను విదేశాలకు విస్తరించాయన్నారు. ఇది వారి వ్యూహం అన్న జయశంకర్ ఈ సమస్యలకు వారే బాధ్యులన్నారు. ప్రపంచం అధునాతన తయారీ రంగం వైపు మళ్లుతున్నప్పుడు నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరం పెరుగుతుందన్నారు. ఏ దేశం కూడా స్వయంగా సరిపడా సంఖ్యలో నిపుణులను వేగంగా తయారు చేయలేదని పేర్కొన్నారు. I think from the viewpoint of the government, there are 3 consequences which emerge from that. One, how can we be enablers of mobility? How can we improve the skill sets of people who are potentially mobile? How can we provide them with the facilities to make them mobile? The second, arrangements, formal arrangements sometimes between governments and companies, enterprises. దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్లో జరుగుతున్న 2వ వన్డేలోనూ భారత్ పరుగుల వరద పారించింది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో కథం తొక్కడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ 14 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేశాడు. క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 3వ వికెట్కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 7 ఫోర్లు, 2 సిక్స్లతో వరుసగా 2వ సెంచరీ సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ రాహుల్, రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించారు. రాహుల్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 66 పరుగులతో, జడేజా 27 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్గా నిలిచారు. దక్షిణాఫ్రికా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వాన పత్రికల అందజేత, మెట్రో 2వ దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి ముఖ్యమంత్రి వినతి. హిందూ దేవతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ, బీఆర్ఎస్, గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేపీ యువమోర్చా, హిందువులకు సీఎం క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. తన వ్యాఖ్యలను బీజేపీ వివాదం చేస్తోందని ముఖ్యమంత్రి ఆక్షేపణ. పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా హిల్ట్ పాలసీ ఉందన్న కిషన్ రెడ్డి, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే జీవో తెచ్చారని విమర్శ. భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేస్తామన్న మంత్రి పొంగులేటి, స్థానిక ఎన్నికల తర్వాత భూతార్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడి. 2029 వరకు ఉచిత రేషన్ అందిస్తామన్న కేంద్రం, ఈపీఎఫ్ లబ్ధిదారుల కనీస పెన్షన్ పెంచే యోచన లేదని స్పష్టీకరణ. రాయ్పూర్ 2వ వన్డేలో కూడా సెంచరీతో అలరించిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తొలి శతకం నమోదు. దక్షిణాఫ్రికా ముందు భారత్ 359 పరుగుల భారీ లక్ష్యం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి.
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్